ప్రపంచంలో ఉన్న పార్టీలన్నీ మేధావులను వాడుకుంటున్నారు. కనుక మేధావులు రచనలకు లాబొరేటరీకి పరిమితం అయిపోయారు, లేదా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు వెంబడి తిరుగుతున్నారు. దీంతో దేశాలు బాగుపడతలేవు, యుద్ధాలు వస్తున్నవి, అనేక రకాల కాలుష్యం ఎక్కువైపోయింది. కనుక ఇప్పుడు మేధావులు ముందుకొచ్చి ఇంతకాలం మీరు మమ్మల్ని వాడుకున్నారు, ఇకపై చెల్లదు అని ముందుకు రావాలి. ముందుకు వచ్చి ఒక సముదాయంలాగా, ఒక పార్టీలాగా రావాలి. వాళ్ళ కొరకే మేము రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ పెట్టాం. రాడికల్ అంటే మార్పు, మెరిటోక్రటిక్ అనగా మేధావులు. అంటే మేధావులు అయితేనే మంచి మార్పును తీసుకొస్తారు అనేటటువంటి ఉద్దేశంతో పరివర్తన పరమాత్ముని మా తోడుగా తీసుకొని మేము బయలుదేరాము. కాబట్టి మన దేవుడు పరివర్తన పరమాత్ముడు, మన పార్టీ రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ మన దేశమే కాదు ప్రపంచమంతా మేధావులు ఒకటయ్యి ఈ రాజకీయ నాయకుల ఒత్తిడికి మనము పోకుండా మనమే, ఎందుకంటే వాళ్ళకు స్పీచ్లు రాసిచ్చేది మనం, పొగిడేది మనము, అన్ని చేసేది మనమే, కానీ వాళ్ళు మనం వాడుకుంటున్నారు. కాబట్టి ఇమీడియట్గా రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీలో మీరు వచ్చి జాయిన్ అయిపోయి మీరే ప్రజారాజ్యాలను ఎన్నుకోవాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నా.